నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజల మధ్య ఉంటారు. ప్రజా శ్రేయస్సు కోసం అనుక్షణం తప్పిస్తుంటారు. ఆయన అధికారంలో ఉన్న, విపక్షంలో ఉన్న ఈ విషయంలో ఆయన తీరు ఇసుమంతైనా మారదు. విజయవాడలో డయేరియా మరణాలు రోజు రోజుకు పెరుగుతూ ఉంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కానీ, అధికార పార్టీ నేతలు కానీ కనీసం అక్కడ పరిస్థితులపై సమీక్షించలేదు, బాధితులను పరామర్శించలేదు. అసలు విజయవాడ నడిబొడ్డులో డయేరియా విజృంభించి అమాయకుల ఉసురు తీస్తుందన్న విషయం తెలిసి తెలియనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన విదేశీ పర్యటన ముగించుకుని అమరావతిలో అడుగు పెట్టగానే బెజవాడ డయేరియా బాధితులపై స్పందించారు. వారిని తక్షణమే ఆదుకోవాలని అధికారులను కోరారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్న చంద్రబాబు బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదన్నారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. అంతెందుకు, పోలింగ్ పూర్తయిన తర్వాత ఆయన ప్రతి క్షణం రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేశారు. అధికారులు ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ కూడా చంద్రబాబు ఫిర్యాదులతోనే ఆగింది. వైసీపీ తీసుకొచ్చిన తప్పుడు జీవాలను మాయం చేసేందుకు వైసీపీ సర్కార్ చేసిన ప్రయత్నానికి అడ్డుకట్టపడింది. రాష్ట్ర బాగోగుల విషయంలో చంద్రబాబు రాజీ పడరనడానికి వీటిని ఉదాహరణలుగా పరిశీలకులు చూపుతున్నారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.